హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన వీడియోలో సొజ్జు పులిహార చేసి చూపిస్తున్నానండి. అదే పులుసు పిండి అంటారు కొంతమంది, సొజ్జు పులిహార అంటాం. లేకపోతే ఉప్పు పిండి పులిహార, రవ్వ పులిహార ఏదైనా అదే. తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. అల్పాహారంగా కూడా తీసుకుంటే చాలా బావుంటుంది. కడుపుకి నిండుగా ఉంటుంది. నేను ముందు రోజు గానీ, ఆ రోజు ఉదయాన్నే గానీ కొంచెం బియ్యం కడిగి బాగా వాడేసుకుని నేనే ఇంట్లో రవ్వ తయారు చేసుకుంటాను. ఇప్పుడు ఈ రవ్వ 2 గ్లాసులు కొలత వచ్చింది. ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయి గానీ, మూకుడు గానీ, గిన్నె గానీ పెట్టుకొని, దానిలో ఈ రవ్వకి 1కి 2 చొప్పున 4 గ్లాసులు నీళ్లు తీసుకొని, దానిలో కొంచెం నూనె, కొంచెం సాల్టు వేసి బాగా మరగనిచ్చాను. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని, ఈ రవ్వను కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉడకనిచ్చుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని రవ్వని గరిటెతో పైకి కిందకి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు పూర్తయిన తర్వాత చూస్తే రవ్వ ఇలా పువ్వులాగా చక్కగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది. ఒకసారి చేత్తో పట్టుకొని చూసుకుంటే రవ్వ ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాలు రవ్వని ఉమ్మగిలనివ్వాలి. అంటే కొంచెం ఆ కొద్దిగా ఉన్న ఆవిరితోటి రవ్వ ఇంకా కొంచెం బాగా మెత్తగా అయిపోతుందనమాట. ఇప్పుడు దాన్ని ఒక వెడల్పాటి బేసిన్‌లోకి తీసుకొని చల్లారపెట్టుకోవాలి. ఈలోపు మనం పులిహోరకి కావాల్సిన పోపు రెడీ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకొని వేగనిచ్చి అందులోనే కొంచెం వేరుశనగ పలుకులు, కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి వేగిన తర్వాత నిలువుగా చీరుకున్న పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పోపు మొత్తం వేగిన తర్వాత ముందుగా మనం చల్లారపెట్టుకున్న పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అదే మూకుడులో కొంచెం నూనె పోసుకొని పావు టీ స్పూన్ మెంతులు వేసి వేగనిచ్చుకొని దానిలో ముందుగా మనం వేడి నీటిలో నానబెట్టుకున్న చింతపండుని మెత్తటి గుజ్జులా చేసుకొని ఆ నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకొని బాగా నూనె బయటికి తేలే వరకు కూడా చింతపండు గుజ్జుని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జుని తీసుకొని ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. గరిటెతో ఒకసారి వేడి చల్లారే వరకు కలుపుకొని తర్వాత చెయ్యి శుభ్రంగా కడుక్కొని చేతితో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మొత్తం చింతపండు పులుపు, ఉప్పు, పసుపు అన్నీ ఉంటాయి కదా! అవన్నీ నీట్‌గా కలిసే వరకు చక్కగా చేత్తో బాగా కలుపుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. హాయిగా ఈవినింగ్ టైము తినొచ్చు, మార్నింగ్ టైము తినొచ్చు. ఎక్కడికైనా ప్రయాణాలప్పుడు పట్టుకెళ్ళొచ్చు. ఎంతో టేస్టీ అయిన సొజ్జు పులిహార రెడీ అయిపోతుందండి. ఇంతే మరి. ఒకసారి మీ అందరూ ఏ స్టైల్‌లో చేస్తారో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.